ఓం సాయిరామ్. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సాయినాథుని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క సత్సంగం కార్యక్రమం జరుపుకుంటున్నాం. బాబాగారు ఏం చెప్తారు అంటే, నా మనుష్యులు అంటే నా భక్తులు 1000 క్రోసుల దూరం ఉన్నప్పటికి కూడా పిచ్చుక కాలుకు దారం కట్టి లాగినట్టు నేను లాగేదని అంటాడు బాబా. అంటే బాబా తన భక్తులను రాబట్టుకోవాలంటే 7 సముద్రాల దూరం ఉన్నప్పటికీ కూడా బాబా లాగేస్తాడు. అంటే 1000 క్రోసులు దూరం ఉన్నప్పటికీ కూడా పిచ్చుక కాలికి దారం కట్టినట్టు లాగేదని అంటాడు. అంటే ఎక్కడున్నా కూడా తన భక్తులను తను లాగేస్తాడు. అంతే బాబా గారు. ఇప్పుడు మనం నిజ జీవితంలో కూడా అనేక మంది ఎవరు కూడా బాబాను కొలవాలని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మనమందరం కూడా ఏదో భక్తిలో ఉంటుంటాం ఫస్ట్ నుంచి కూడా. ఒక రామునో, కృష్ణునో, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విధంగా రకరకాల భక్తులలో ఫస్ట్ నుంచి మనం మన కుటుంబ ఆచార సంప్రదాయాల ప్రకారం కొలుస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక అనుభవాల ద్వారా బాబా భక్తులం అయిపోతూ ఉంటాం. అంటే మనకు అనుకోకుండా ఒక కష్టం తీరడం, అదేవిధంగా అనుకోకుండా ఒక ప్రమాదం తప్పిపోవడం, అనుకోకుండా ఆరోగ్యం కుదటపడడం, అనుకోకుండా వ్యాపారంలో లాభం రావడం, అదేవిధంగా మన ఇంట్లో పెళ్లి కాని వాళ్ళకు వివాహం జరగడం, లేదా ఆర్థిక పరిస్థితి కుంటుపడితే స్వామి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభవం. ఆ అనుభవం ఏ అనుభవమైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవహారం కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఆర్థికం కావచ్చు, అంటే ఏదో ఒక అనుభవం. ఇట్లా ఏదో ఒక అనుభవం బాబా ఇచ్చి ఆ అనుభవం ద్వారా మనల్ని షిరిడికి లాగుతుంటారు. అంతే. మనంతటా మనం ఏదో బాబాను కొలవాలని చెప్పి పరిగెత్తుకుని పోయేవాళ్ళు చాలా తక్కువ. అలా ఉంటే ఒక 10% ఉంటారేమో. కానీ 90% భక్తులందరూ కూడా బాబా ఇచ్చిన ఒక అనుభవం కావచ్చు, బాబా ఇచ్చిన ఒక అనుభూతి కావచ్చు, లేకుంటే స్వప్న దర్శనంలో బాబా కనపడడం కావచ్చు, లేక ఒక కష్టము నష్టాలలో ఉన్నప్పుడు బాబా మనల్ని ఆదుకోవడం కావచ్చు, ఏదో రకమైన ఒక అనుభూతి. ఈ అనుభూతితోటి మన షిరిడి వెళ్తూ ఉంటాం. 90% అంతే. అదే బాబా చెప్పింది. 1000 క్రోసుల దూరం ఉన్నప్పటికి కూడా నేను లాగుతానంటాడు. లాగడం అంటే ఇదే. అంటే ఏదో మన కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపెట్టి మనకు అనేక రకమైన ఏదో రకమైన దర్శనం ఇచ్చి మనల్ని షిరిడికి లాగడం. ఈ రకంగా బాబా కొన్ని కోట్ల మంది భక్తులను షిరిడికి లాగుతూ ఉంటాడు. అయితే ఇది ఇప్పటి నుంచి ఉంది అంటే ఇప్పటి నుంచి కాదు. బాబా గారు జీవించున్న కాలం నుంచి కూడా బాబా తన భక్తులను లాగేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ యొక్క బాబా జీవిత చరిత్ర పుస్తకం ఉంది. ఈ బాబా జీవిత చరిత్ర పుస్తకం రాసింది ఎవరు? హేమాద్రి పంత్. ఈ హేమాద్రి పంత్ బాబా గారు జీవించి ఉన్నప్పుడే 1910లోనే బాబా దగ్గరికి వెళ్ళడం జరిగింది. 1918 బాబా సమాధి అయ్యేంతవరకు 8 సంవత్సరాలు బాబా యొక్క అనుభూతులు చూసి, బాబా చెప్పిన మాటలు చూసి, బాబా దగ్గర ఉన్న భక్తుల యొక్క వారు ఇచ్చిన కథలను బట్టి హేమాద్రి పంత్ మనకి పుస్తకం రాయడం జరిగింది. ఈ హేమాద్రి పంతును కూడా బాబా లాగాడు. నానాసాహెబ్ చందోద్కర్ హేమాద్రి పంతును షిరిడికి రమ్మంటాడు. నానాసాహెబ్ చందోద్కర్ షిరిడికి రమ్మన్నప్పుడు ఈ హేమాద్రి పంత్ ఏం చేస్తాడంటే, ఈ యొక్క బాంద్రా నుంచి షిరిడికి వెళ్ళాలని ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కి అక్కడ మన్మాడ్ దిగి మన్మాడ్ నుంచి షిరిడికి వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలన్న ట్రైన్ ఎక్కగానే అప్పుడు ఈ యొక్క దాదర్లో దిగి అక్కడి నుంచి మన్మాడ్ వెళ్ళాలనుకుంటాడు. అయితే ఆ ట్రైన్ దాదర్లో ఆగదు. ఆ ట్రైన్ ఎక్కువ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, అసలు షిరిడికే వెళ్ళేవాడు కాదు. ఆ రోజు షిరిడికి వెళ్ళకుండా ఉంటే తర్వాత వెళ్తాడో వెళ్ళాడో కూడా తెలియదు. ఎందుకంటే ట్రైన్ ఆగదు కాబట్టి. అప్పుడు ఒక మహమ్మదీయుడు ఒకతను ఈ యొక్క హేమాద్రి పంతు ఎక్కిన భోగి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యొక్క ట్రైన్ దాదర్ ఆగదు కాబట్టి నువ్వు ఈ ట్రైన్ దిగి ఇంకొక ట్రైన్ ఎక్కితే ఆ యొక్క బాంద్రా నుంచి నువ్వు వెళ్తున్నావు కదా, బోరిబండు దగ్గరికి ఇంకొక ట్రైన్ ఎక్కితే అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి నువ్వు మన్మాడ్ వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ట్రైన్ దింపి ఇంకొక ట్రైన్ ఎక్కిస్తాడు. అది ఎక్కబట్టి ఆయన షిరిడికి వెళ్ళాడు.
షిరిడీకి వెళ్ళి బాబాను దర్శనం చేసుకుని తర్వాత బాబా దగ్గర 10 ఏళ్ళు ఉండడం, పుస్తకాలు ఇవన్నీ జరిగినాయి. అంటే అతను ఎక్కిన ట్రైన్ షిరిడీకి వెళ్ళదు కాబట్టి బాబా గారే ఒక రూపంలో అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్ మార్చి ఆయన సామాన్లు కూడా మార్చి మళ్ళీ షిరిడీకి రప్పిస్తాడు. అదేవిధంగా లాలా లక్ష్మీచంద్కి ఒకసారి బాబా స్వప్నంలో కనపడి రమ్మంటాడు. ఆ లాలా లక్ష్మీచంద్ ఏమనుకుంటాడంటే ఎవరబ్బా నాకు కల్లో కనపడి చెప్పాడు అనుకుంటే, ఒకసారి శంకర్రావు గారి ఇంట్లో భజన జరుగుతుంటే ఆ భజనలో ఈ యొక్క బాబా పటం చూస్తాడు. చూసి ఓహో నాకు బాబా స్వప్నంలో కనపడింది ఈయనేనా, ఈ పటంలో ఉన్న వ్యక్తి నాకు స్వప్నంలో కనపడ్డాడు, ఈయన ఎవరు అంటే పలాని షిరిడి సాయినాథుడయ్యా అంటాడు. అప్పుడు నాకు ఈయన స్వప్నంలో కనపడి రమ్మన్నాడు అని చెప్పని అప్పుడు లక్ష్మీచంద్ సరే శంకర్రావు మళ్ళీ ఇంటికి రావడం, ఇల్లు తలుపు కొట్టడము, ఆయన దగ్గర అప్పు తీసుకోవడం, షిరిడి పోవడం జరుగుతుంది. అంటే తర్వాత బాబా అంటాడు రుణం తీసుకొని రాకూడదు అంటే సరే ఆ కథ తర్వాత ఏదైనప్పటికి కూడా లాలా లక్ష్మీచంద్రుని బాబా స్వప్నంలో కనిపించి షిరిడీకి రమ్మని పిలిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బురహన్పూర్ మహిళకు కూడా ఒకసారి బాబా గారు కల్లో కనపడి నాకు కిచిడి కావాలంటాడు. స్వప్నంలో కనపడి నాకు కిచిడి కావాలని తర్వాత ఆమె ఎవరా అని చెప్పి కనుక్కొని అప్పుడు షిరిడీకి వెళ్ళి మళ్ళీ 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కిచిడి తయారు చేసి బాబా భోజనం చేస్తుంటాడు. భోజనం చేసి అందరూ బాబా దగ్గర లోపలికి పెడుతుంటారు, డేరా అడ్డం ఉంటుంది. బాబా ఇంకా భోజనం స్టార్ట్ చేయడు. ఏందబ్బా బాబా ఇంకా చేయలేదు అని అందరూ చూస్తూ ఉంటే అప్పుడే బురహన్ మహిళ వచ్చి ఆ కిచిడి పెట్టగానే అప్పుడే కిచిడి లాక్కుంటూ తినేస్తాడు. అంటే ఏంటంటే ఆయన స్వప్నంలో కనబడి అడుగుతాడు ఆమె నాకు కిచిడి కావాలమ్మా అని ఆమెను పిలిపించుకుంటాడు బురహన్పూర్ మహిళ. ఇక మేఘశ్యాముడి కథ మనకు తెలిసిందే. ఇలా మేఘశ్యాముడి కథ, హరివినాయక సాటి అంటే వీళ్ళందరినీ బాబా రాబట్టుకోవడం, అంటే తన భక్తులను ఎంత దూరం ఉన్నా కూడా రాబట్టడం అనేది బాబా యొక్క వంతు. అలా మేఘశ్యాముడిని కూడా హరివినాయక సాటి దగ్గర వంట బ్రాహ్మడు, గుజరాతీ బ్రాహ్మడు హరివినాయక సాటి దగ్గర వంట బ్రాహ్మడు వెళ్ళబోయా అంటే ఆయన వెళ్ళడము. తర్వాత ఎవరో రైల్వే స్టేషన్లో బాబా ఎవరో మహమ్మదీయుడు అని చెప్పడం, ఈయనకు అనుమానం రావడం, బాబా దగ్గరికి వెళ్ళడం. బాబా అంటే కథ పెద్ద కథ ఊరికే మనం సింపుల్గా అనుకుంటున్నాం. సరే బాబా ఉండే నేను తక్కువ జాతి మహమ్మదీని, నువ్వు ఉత్తమ జాతి బ్రాహ్మణుడు పో అని చెప్పి కేకేస్తాడు. అంటే ఆ మాట అన్నట్టే బాబా మహమ్మదీయుడే అని కాదు ఆ మాట. అక్కడ చాలా మంది తెలియక పారాయణం చేసిన వాళ్ళు బాబా మహమ్మదీయుడే అనుకుంటారు, చాలా తప్పది. అంటే ఎదుటి మనిషిలో ఉన్న మనసులో ఉన్న భావన బాబా చెప్తాడు అది, అంతేగాని ఆయన మహమ్మదీయుడు అని కాదు. ఇప్పుడు మనం ఉదాహరణకు ఈ యొక్క గోవా పెద్ద మనుషుల కథలో కూడా గోవా పెద్ద మనుషులు 30,000 రూపాయల డబ్బులు పోగొట్టుకుని బాబా దగ్గరకు వస్తే బాబా అంటాడు నేను గోవా తీరంలో ఉన్నాను, ఒక బ్రాహ్మడు వచ్చాడు ఏంటి ఈ విధంగా కన్నం కట్టాడు, నా 30,000 తీసుకెళ్ళాడు అంటాడు. నిజంగా ఆయన 30,000 తీసుకెళ్ళాడా లేదా ఆ మనసులో ఉన్న మాట బాబా చెప్పాడు. అదేవిధంగా సప్నేత్ కథలో కూడా ఒక కథ వస్తుంది. బాబా చెప్తాడు నేను పలానా చోటికి వెళ్ళాను, ఒక ఇది జరిగింది అది జరిగింది, అదే ఆయన కథ కాదు, సప్నేత్ కథ. అంటే ఆ యొక్క మన మేఘశ్యాముని మనసులో ఉన్న మాట బాబా చెప్పడం అది. తర్వాత మేఘశ్యాముడు పోవడము, త్రియంబకం వెళ్ళడం, మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళడం. మేఘశ్యాముడికి బాబా శివుని రూపంలో దర్శనం ఇవ్వడం, త్రిశూలం గీయడం, అదేవిధంగా శివలింగం వేయడం, తర్వాత శివుని రూపంలో దర్శనం ఇవ్వడం, తర్వాత ఆయనే శివస్వరూపము సాక్షాత్ శివుడే బాబానే శివుడు అని కొలవడం జరుగుతుంది. ఇట్లా మేఘశ్యాముడు. అదేవిధంగా కెప్టెన్ హార్టే కూడా బాబా స్వప్నంలో కనపడి నన్ను మర్చితివా అంటాడు. నన్ను మర్చితివా అనగానే ఎవరబ్బా అనుకుంటే పలానా బాబా అని చెప్పారు. తర్వాత ఆయన వెళ్ళడం చేయడం, తర్వాత 2 రూపాయలు దక్షిణ ఇచ్చి తర్వాత చిక్కుడుకాయ కూర తీసి 2 రూపాయలు దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అదేవిధంగా కుశాల్ చంద్ కూడా రహతాలా ఉంటే బాబా ఒకసారి రా నా దగ్గరికి అని చెప్పి స్వప్నంలో కనపడంగానే ఏంటబ్బా బాబా నన్ను స్వప్నంలో రమ్మని చెప్పి పిలిచాడంటే వెంటనే బాబా గారు దీక్షిత్తును ఒక గుర్రం బండి ఇచ్చి పంపిస్తాడు, పో కుశాల్ చంద్ తీసుకురా పో అంటాడు. అదేవిధంగా తాత్యాసాహెబ్ నోల్కర్ను బాబా రమ్మంటాడు. అప్పుడు అతను అంటాడు నాకు బ్రాహ్మణ వంటవాడు కమలాపాలు ఈ 2 దొరుకుతూ వస్తానంటాడు. 2 కండిషన్లు పెడతారు, షరతులు. కండిషన్ పెట్టగానే అనుకున్న వెంటనే ఆయనకు ఒక వంట బ్రాహ్మడు కమలాపాలు దొరకగానే బాబా దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా మనము బాబా జీవిత తాళకథలు ఉన్నాయి అలాంటి బాల్బువ, సుతార వీళ్ళందరూ. కాబట్టి ఈ కథలన్నీ మనకు తెలిసిన విషయం ఏంటంటే బాబా తన భక్తులను వారికి తెలియపోయినప్పటికి కూడా స్వప్నంలో కనిపించి పిలిపించుకునేవాడు. అంటే బాబా ఎవరో తెలియదు వాళ్ళకు, బాబా రూపం చూడరు, బాబా దేహం చూడరు, అసలు బాబా యొక్క పటమే చూసి ఉండరు. అయినప్పటికీ కూడా బాబా స్వప్నంలో కనిపించి తన భక్తులను తాను పిలిపించుకునేవాడు.
అట్లనే ఈ రోజు కూడా మనలాంటి భక్తులను కొన్ని లక్షల కోట్ల మందిని బాబా అనేక రకమైన అనుభూతులు ఇచ్చి మనల్ని పిలిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి తన భక్తులు తాను లాక్కుంటూనే ఉన్నాడు, పిలిపించుకుంటూనే ఉన్నాడు. ఆ రకంగా మనలాంటి కోటాను కోట్ల మంది భక్తులు ఈ రోజు బాబా భక్తులు కావడం ఏంటంటే కారణం ఏంటంటే కేవలం బాబా ఇచ్చిన అనుభూతులు మాత్రమే. ఆయన అనుభూతులతోటి ఎక్కడెక్కడ ఉన్న మనల్ని అందరూ కూడా పిలిపించుకొని మనం భక్తులుగా మారిపోతున్నాం. జై సాయిరాం.